నమస్తే అన్న. నమస్తే అన్న. జూలై 18వ తేదీ ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించబోతున్నారు అంటున్నారు, ఏమంటారు అన్న? మనం ప్రజాస్వామ్యంలో ఎవరేం పార్టీ పెట్టుకోవచ్చు, పెడితే సంతోషిస్తున్నాం, అటేం లేదు, అందరూ స్వాగతిస్తున్నాం ఎన్టీఆర్ పెడితే. అదే 18 తారీఖు అనేది మరి పార్టీ పెడుతుండా, అది మన అది సేవా కార్యక్రమం చేస్తారా అది మనకు తెలియదన్నా. 18 తారీఖు చాలామంది సోషల్ మీడియాలో అన్నీ వస్తున్నాయి, అవి మట్టే మేము మాట్లాడుతున్నాం. 18 తారీఖు మరి అక్కడ అతను వచ్చి మరి సేవా కార్యక్రమాలు చేసినాక దాని తర్వాత ప్రెస్ మీట్ పెట్టాక మనకు అప్పుడు అర్థమవుతుంది అన్న. అంతేగాని చాలామంది పార్టీ పెడతారు, అది వస్తారు ఇది వస్తుంది అంటారు, అవి మాత్రం ప్రతి ప్రస్తుతం సంబంధమే లేదు దాంతో అని చెప్తున్నారు. సో ఏమంటారు, సోషల్ మీడియాలో మాత్రం వస్తుంది. సరే అన్న, చాలా అందరూ అంటారు, ఇంటర్ చాలామంది అంటారు, ఇప్పుడే మాకే అనౌన్స్మెంట్ లేదు, మేము కూడా పెడితే సంతోషం పత్రిక ప్రకటన ఇస్తున్నాం. చాలామంది బయట నుంచి సోషల్ మీడియాలో చాలామంది అంటున్నారు, అది ఎవరు అనేది మాకు తెలియట్లేదు. అది 18 తారీఖు కంపల్సరీగా మన తిరుపతి మాత్రం ఎన్టీఆర్ వస్తున్నారు. వచ్చేసి ఆ రోజు పెద్ద హోటల్ తాజకృష్ణ హోటల్లో పెద్ద హోటల్లో మీటింగ్ పెట్టేసి అది ఏది అనేది చెప్తారని మాకు వస్తుంది. అన్న పెట్టొచ్చున్నా, పార్టీ పెడితే ఇంకా పెట్టొచ్చున్నా, వ్యవసాయంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, అట్టేం లేదు. పెట్టుకుని తమిళనాడులో ఇప్పుడు విజయ్ దళపతి పెట్టలేదు పార్టీ, పెట్టొచ్చు, తప్పేమి పెట్టొచ్చు. కానీ ఇప్పుడు పార్టీ పెట్టారంటే కొద్దిగా చాలా గ్రౌండ్ కృషి చేయాలి, కొద్దిగా టైం పట్టుద్ది అన్న, అంత ఈజీగా కాదు. దాని తర్వాత కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలి, తర్వాత సంక్షేమ పథకాల గ్రౌండ్ కృషి చేయాలి, అది చేసిన అప్పుడు పార్టీ పెట్ట కొద్దిగా టైం పట్టుద్ది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ పార్టీలన్నీ బూత్లే తప్పితే ఇలాంటి ఎందుకు అన్నట్టు కూడా అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్గా ఉండొచ్చు, ఈ బూతులు తిట్టుకోవడము ఇవన్నీ మా కొద్దిగా రాజకీయాలు అంటున్నారు. అదే కొంతమంది చాలా మంది చెప్తున్నారు, ఎందుకంటే పార్టీ ప్రకారం కొంతమంది పార్టీ పెడితే మంచి అంటే కొంతమంది పార్టీ వద్దు, సినిమాలు తీస్తేనే అని చాలామంది అంటారు అన్న. ఆ విధంగా కూడా మనం చాలామంది కనుక్కోవచ్చు, ఏ విధంగా పార్టీ పెడుతున్నారు అని అన్నారు, అయినా మనం ఎక్కువ నమ్మలేము. 18 తారీఖు మాత్రం చెప్పారు కంపల్సరీగా మాత్రం ఎన్టీఆర్ మాత్రం తిరుపతి వస్తున్నారు, అది మాత్రం కరెక్ట్. తిరుపతి పార్టీ పెట్టాలని సపోర్ట్ చేస్తారా, వద్దని సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ పార్టీ పెట్టినా కూడా మీరు స్వాగతిస్తున్నాం, పెట్టొచ్చు, పెట్టి మంచి పనులు కూడా చేయొచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఇప్పుడు జనసేన బీజేపీ టీడీపీ మొత్తం మంచి పనులు చేస్తున్నా పెట్టుకొని మనం దాని తర్వాత మరి ఎన్టీఆర్ పెడితే మనం ఏ విధంగా ఇచ్చి కూడా మన ఎట్టిపచ్చి కూడా తాత ఆశయాలు తీరవచ్చు, ఎట్టిపచ్చి కూడా మన టీడీపీకి మద్దతే ఉంటుంది ఎన్టీఆర్ పెట్టినా కూడా, అట్లా కంపల్సరీగా.